మాస్ మహారాజా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ అనే సినిమా గుర్తుంది కదా. పుట్టుకతో అంధుడైన రవితేజ పోలీస్ కావాలనే తల్లి కోరికను తీర్చేందుకు చేసిన ప్రయత్నం, సాహసాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆ సినిమాలో అచ్చం నిజమైన అంధుడిగానే నటించిన రవితేజ ప్రేక్షకులను మెప్పించాడని చెప్పుకోవాలి. ఇప్పుడు అలాంటి కథే నిజ జీవితంలోనూ తారసపడింది. కళ్ళు లేకపోయినా తను ఏ విషయంలోనూ తక్కువ కాదంటూ నిరూపించుకుంటూ నాగరాజు ది గ్రేట్ అని అనిపించుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రావికంపాడు గ్రామానికి చెందిన వల్లెపోయిన నాగరాజు పుట్టుకతోనే అంధుడు. కళ్ళు లేకపోతేనే చదువుకోవాలనే ఆశ, ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశయం తనను ముందుకు నడిపింది. అనుకున్నట్లుగానే డిగ్రీ పూర్తి చేశాడు నాగరాజు. అందరిలా తనకు దేవుడు కళ్ళు ఇవ్వలేదని బాధపడుతూ కూర్చోకుండా దేవుడిచ్చిన అద్భుతమైన శక్తితో ముందుకెళ్తున్నాడు. ఒక్కసారి వింటే మర్చిపోలేని జ్ఞాపక శక్తి నాగరాజు సొంతం. ఎదుటి వారికి ఫోన్ చేయడంతో పాటు 400కి పైగా ఫోన్ నెంబర్లను టకీమని చెప్పగలడు నాగరాజు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఓ సామెతుంది. మనలో కష్టపడాలనే తత్వం, సాధించాలనే తపనుంటే చాలు ఎన్ని అడ్డంకులొచ్చినా, ఆఖరికి వైకల్యం ఉన్నా సరే అవరోధాలను దాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అదే కోబలోకి నాగరాజు కూడా వస్తాడు. కళ్ళు కనిపించవని కూర్చోకుండా కష్టపడి చదివిన చదువు అతనికి ఈ రోజు గుక్కెడు బువ్వ పెడుతోంది. ప్రస్తుతం నాగరాజు ఫోన్, టీవీ రీఛార్జ్లు చేస్తూ ఉంటాడు. కళ్ళు కనిపించకపోయినా ఎలాంటి పొరపాటు చేయకుండా రీఛార్జ్ చేయడంలో దిట్ట. ఇక గ్రామంలో కూలీల లెక్కలు, రైతులు మార్కెట్లో అమ్మిన పంట లెక్కలు తెలుసుకోవాలంటే వారందరూ నాగరాజు దగ్గరికి వస్తారంటే అర్థం చేసుకోవచ్చు కదా అతని టాలెంట్ ఏంటో. ప్రస్తుతం వికలాంగుల కోటాలో నాగరాజుకు 4,000 రూపాయల పింఛన్ వస్తుంది. వాటితోనే ఫోన్, టీవీలకు రీఛార్జ్లు చేస్తూ ఉంటాడు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు వచ్చే వరకు మా అమ్మ, మా నాన్న కష్టపడి కూలి పనికి పోయి నన్ను కాపాడుకుంటూ వచ్చారండి నా మంచిగా. కానీ ఇక వాళ్ళు నన్ను చూసే బాధ్యత అయిపోయింది. ఇక నేను వాళ్ళని చూసుకునే బాధ్యత వచ్చింది. కానీ నాకు టాలెంట్ ఉంది, కానీ నేను వాళ్ళని చూసుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాకు ఆదాయం పరంగా కానీ ఏటి పరంగా కానీ ఏమీ లేదు. అందుకని గవర్నమెంట్ జాబు ఏదైనా సరే చిన్నపాటి జాబ్ ఇచ్చి నన్ను సంతోషంగా వాళ్ళని చూసుకునేలా చేయమని నేను గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. తనను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడారని, ఇక వారికి భారం కాకూడదని, తన టాలెంట్ ను ప్రభుత్వం గుర్తించి ఏదైనా ఉపాధి కల్పిస్తే రుణపడి ఉంటానని వేడుకుంటున్నాడు.